తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మదేవా వందనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దివ్యవాణి టీవీ ద్వారా దివ్య వాక్కుని ఆలకించటానికి, ఈ వాక్కును వినటానికి ఎదురు చూస్తున్నటువంటి మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామమున వందనములు సమర్పిస్తున్నా. ప్రార్థన చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, వెళ్ళి అక్కడ ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా ఉండాలి, అక్కడికి వెళితే ఏమి వస్తుంది, ఏమి పొందుకుంటాము, ఏమి కోల్పోతాము, ఆ స్థలం ఏది? అదే దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క ఆలయము. నీవు నేను ప్రతి దినము కూడా దేవుని యొక్క మందిరానికి, దేవుని యొక్క ఆలయానికి వెళ్ళటానికి సిద్ధపడతాం. ప్రభు దేవుడు అంటాడు యెషయా గ్రంథం 65వ అధ్యాయము 1-2 వచనాల్లో, నేను చేతులు చాచి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను, మీరు మొండివారై నా వద్దకు రావటం లేదు. కేవలం కంటత నేర్చినటువంటి పదములతో, పాటలతో, స్తుతులతో నా దరికి వస్తున్నారు, కానీ మీ హృదయములు నాకు కడుదూరముగా ఉన్నాయి అని ప్రభుదేవుడు అంటున్నాడు. అయినప్పటికీ మరలా ప్రభు అంటాడు, నేను చేతులు చాచి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను, మీరు నా దరికి రండి రండి అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఎవరినంటే నిన్ను నన్ను. ఎక్కడికంటే ఆయన యొక్క మందిరములోనికి, ఆయన యొక్క ఆలయంలోనికి. ఆ విధంగా పలుకుతూ దేవుడు ఇదిగో ఈ యొక్క వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క వాక్యాన్ని ఒకసారి మనం ఆలకిద్దాం. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే వాక్యం ఈ విధంగా పలుకుతుంది. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయము 5వ వచనం, ప్రభువు నాతో ఇట్లా నేను, నరపుత్రుడా, నీవు చూసు దానిని, విను దానిని జాగ్రత్తగా గమనింపము. నేను నీకు దేవాలయ నియమములను ఎరిగింతును. ఎవరు దేవాలయములోనికి ప్రవేశించి బయటికి వెళ్ళిపోవచ్చునో, ఎవరు ఎట్లు చేయరాదో శ్రద్ధగా గ్రహింపము. దేవాలయంలోనికి ఏ విధంగా రావాలి, ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా ఉండాలి, ఇదిగో ఈరోజు నీవు శ్రద్ధగా గ్రహించు అని చెప్పి ప్రభుదేవుడు నీతో నాతో పలుకుతూ ఉన్నాడు. ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు దేవుని యొక్క మందిరంలోనికి వెళుతున్నటువంటి నీవు నేను ఎట్లా ఉంటున్నాము, ఎట్లా ప్రవర్తిస్తున్నాము, ఏమి చేస్తున్నాము, ఏమి వింటున్నాము అనేది ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క వాక్యం ద్వారా వింటూ మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మొదటిగా మనం గమనించినట్లయితే దేవుని యొక్క మందిరం, దేవుడు ఉంటున్నటువంటి స్థలం. 122వ కీర్తన 1వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి భక్తులు పలుకుతూ ఉన్నారు, విశ్వాసులు అనుకుంటున్నారు, మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదామని జనులు పలకగా నేను ఆనందము చెంది తిని. కీర్తనకారుడు అంటున్నాడు, అక్కడ ఉన్నటువంటి వారు ప్రభు మందిరానికి వెళదాము అనుకుంటా ఉంటే ఆ మాట విన్నటువంటి నేను ఆనందాన్ని పొందుకున్నాను అంటున్నాడు. అంటే ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క మందిరానికి వెళ్ళటానికి సిద్ధపడుతూ ఉంటే నేను ఆనందపడుతూ ఉన్నాను. ఎందుకు దేవాలయంలోకి వెళ్ళాలి అంటే మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం అంటుంది, ఏలయన ఎక్కడ 2-3 చేరి నా నామాన్ని ప్రకటిస్తూ ఉన్నారో, నా నామాన్ని జపిస్తూ ఉన్నారో, నా నామాన్ని ప్రార్థన చేస్తూ ఉన్నారో అక్కడ వారితో వారి మధ్య నేను ఉన్నాను అని చెప్పి దేవుని యొక్క వాక్యం అంటుంది. కనుక ఆ దేవాలయంలోకి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కీర్తన 27వ కీర్తన 4వ వచనం ద్వారా, నేను ప్రభువుని ఒక వరము కోరుకుంటేనే నాకు కావలసినది ఇది ఒక్కటే, ఏమిటంటే నా జీవిత కాలమంతయు ప్రభు మందిరమున వసింపవలననియు, జీవిత కాలమంతా కూడా ప్రభు సన్నిధిలో ప్రభు మందిరములో వసింపవలననియు అతని సలహా కోరుకోవాలని నా కోరిక. ఈరోజు యొక్క వాక్యం ఏంటున్నటువంటి నీ యొక్క నా యొక్క కోరిక ఏమై ఉండాలంటే నా జీవిత కాలమంతా కూడా ప్రభుతో ఉండాలి, నా జీవిత కాలమంతా ప్రభు సన్నిధికి వెళ్ళాలి, నా జీవిత కాలమంతా కథోలిక విశ్వాసం బట్టి ప్రతిదినము కూడా దేవ పూజా బలిలో పాల్గొనాలి, ప్రభు యొక్క శరీర ద్రాక్ష రసాలని స్వీకరించాలి, ఇదే నా కోరిక అని చెప్పి భక్తుడు అంటున్నాడు. మరి నీ కోరిక ఏమై ఉండి ఉన్నది? నీవు ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నావు, కోరుకుంటున్నావో ఒక్కసారి ఆలోచన చేయి. ఇక్కడ అంటున్నాడు, నా జీవిత కాలమంతా కూడా ప్రభు మందిరంలో నివసించాలి, నా జీవిత కాలమంతా ప్రభు సన్నిధికి వెళ్ళాలి, నా జీవిత కాలమంతా కూడా నిత్యము కూడా దివ్య పూజా బలిలో పాల్గొనాలి, ప్రభు యొక్క ఆ శరీరాన్ని స్వీకరించాలి, ఇదే నా యొక్క కోరిక అని చెప్పి భక్తుడు అంటున్నాడు. అదేవిధంగా
ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే, ఆ స్థలమును మాత్రమే ప్రభు తన ఆరాధన స్థలముగా ఎన్నుకొనేను. ఎందుకు దేవాలయానికి వెళుతున్నామంటే దేవుణ్ణి ఆరాధించటానికి. ఎందుకంటే దేవుడు ఆ స్థలమును మాత్రమే ఆరాధన స్థలముగా ఎన్నుకొనేను. ఎందుకంటే మనం ఇంట్లో ప్రార్థన చేసుకోవచ్చు, మరొక చోట ప్రార్థన చేసుకోవచ్చు. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలం ఏదంటే ఆరాధన జరిగే స్థలము, దివ్య మందస్సం ఉన్నటువంటి స్థలము. అక్కడ దేవాలయంలో ఎవరు ఉన్నారు అంటే దేవుని యొక్క దివ్య మందస్సం ఉన్నది. అక్కడ ఎవరు ఉన్నారంటే దేవుడు ఉన్నాడు. కనుక ఆ దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి, దివ్య మందస్సం సన్నిధికి వెళ్ళి ఆ ప్రభుని మనం ఆరాధించాలి. అది ఎక్కడంటే దేవుని యొక్క మందిరం అని చెప్పి దేవుని యొక్క వాక్యం అంటుంది. అందుకే ఆ స్థలం ఏదంటే దేవుని యొక్క మందిరం. కనుక మనం ప్రతి దినం లేదా ప్రతి వారం, కనీసం ప్రతి ఆదివారం కథోలికల విశ్వాసాన్ని బట్టి మనం ఆ దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఆరాధించవలసినటువంటి వ్యక్తులుగా ఉండి ఉన్నాం. ఇంకా గమనించినట్లయితే ఎందుకు దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి, ఎందుకు దేవుని యొక్క ఆలయంకి వెళ్ళాలంటే దేవుణ్ణి స్తుతించటానికి, దేవుణ్ణి ఆరాధించటానికి, దేవునికి కానుకలు సమర్పించటానికి, దేవుణ్ణి సేవించటానికి, మన ప్రార్థనలను దేవునికి సమర్పించుకోవటానికి, దేవుని యొక్క వాక్యమును వినటానికి. ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతున్నాయంటే దేవుని యొక్క ఆలయములో జరుగుతున్నాయి, దేవుని యొక్క మందిరములు జరుగుతున్నాయి. దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఏమని స్తుతిస్తున్నామంటే, దేవా నువ్వు చేసినటువంటి కార్యములను బట్టి, ఇదిగో నన్ను దీవించినటువంటి విధానమును బట్టి, నాకు ఇచ్చినటువంటి జీవితమును బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను అని చెప్పి ఆ యొక్క దేవుని మందిరములు అక్కడ ఉన్నటువంటి జనులందరూ పొడిగి ఆ దేవాది దేవుని స్తుతించి ఆరాధించటానికి, అదేవిధంగా దేవునికి కృతజ్ఞత వందనములు సమర్పించటానికి 103వ కీర్తన 1-2 వచనాలు కనుక చూసినట్లయితే, దేవుడు చేసినటువంటి కార్యముల మరువక ఎల్లవేళలా దేవుని స్తుతించండి, ఆరాధించండి, మహిమపరచండి అని చెప్పి దేవుని యొక్క వాక్యం అంటుంది. అందుకనే దేవుని యొక్క వాక్యమును వినటానికి మాత్రమే కాదు, దేవుడు చేసినటువంటి కార్యములను గురించి ఆయనను స్తుతించి ఆరాధించటానికి దేవాలయానికి వెళుతున్నా. ఇంకా దేవుడు చేసినటువంటి కార్యములను బట్టి ఆ దేవాది దేవునికి కానుకలు సమర్పించటానికి దేవాలయానికి వెళుతూ. ఆనాడు బాలయేసు జన్మించినప్పుడు ఏ విధంగా గొల్లల కానుకలు సమర్పించారో, బాలయేసు జన్మించినప్పుడు బాలయేసును దర్శించినటువంటి రాజులు ఏ విధంగా వెండి బంగారం సాంబ్రాణి సమర్పించారో, అదేవిధంగా మనం కూడా నీకు ఇచ్చినటువంటి దానిలో కొంత భాగాన్ని దేవునికి కానుక సమర్పించడానికి మనం ప్రతి దినం లేదా ప్రతి వారం కూడా ఆ మందిరానికి వెళుతూ ఉన్నాం. అదేవిధంగా దేవునితో నిబంధన చేసుకోవటానికి, దేవునితో ఒప్పందం చేసుకోవటానికి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవటానికి, ఏ విధంగా దేవాలయానికి వెళ్ళి దేవుడు నీకు చేసినటువంటి దానిని బట్టి దేవునితో ఒక నిబంధన చేసుకోవటానికి దేవాలయానికి వెళుతున్నాం. అదేవిధంగా మన యొక్క ప్రార్థన విన్నపములను సమర్పించుకోవటానికి దేవాలయానికి వెళుతున్నాం. ఇంకా మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యమును వినటానికి, ఈ విధంగా ఎన్నెన్నో కార్యములు జరిపించటానికి దేవాలయానికి వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చుంటున్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, వాక్యమును వింటూ ఉన్నాం, స్తుతిస్తూ ఉన్నాం, మహిమపరుస్తూ ఉన్నాం. అందుకనే ప్రతి ఒక్క కథోలికుడు అవకాశం ఉన్నంత వరకు ఆ దేవాలయంలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవు పూజాపల్లిలో పాల్గొనాలి. కనీసం వారానికి ప్రతి ఆదివారం తప్పకుండా మనం దేవు పూజాపల్లిలో పాల్గొనాలి. ఇంక ఇప్పుడు మనం గమనించినట్లయితే ఎందుకు దేవాలయానికి వెళుతున్నామంటే దేవుని సన్నిధిలో మన పాపములను ఒప్పుకోవటానికి, నాలో ఉన్నటువంటి పాపములను ప్రభు సన్నిధిలో ఒప్పుకొని మన్నింపుని పొంది పశ్చాత్తాపడటానికి. వాక్యం మనం గమనించినట్లయితే లోకాసు వార్త 10వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ సుంకరి పరిజేయుడు ఇద్దరు కూడా దేవాలయంలో ఉంటూ ఉన్నారు. దేవాలయంలో ఉంటూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. సుంకరి ప్రార్థన చేస్తున్నాడు, పరిజేయుడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పరిజేయుడి ప్రార్థన మనం వింటూ ఉన్నాం. తనకు ఉన్నటువంటి దానిలో ఆ ప్రభుకి కానుకలు సమర్పిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సుంకరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవాలయంలో ఉన్నటువంటి సుంకరి ఆ దేవాలయంలో దేవుని వైపు కనులెత్తి చూడటానికి కూడా నాకు యోగ్యత లేదు అని చెప్పి ఆయన అంటున్నాడు. సుంకరి దూరముగా నిలవబడి కనులెత్తుడు కూడా సాక్ష్యంపక రొమ్ము బాదుకుంటూ, దేవా ఈ పాపాత్ముని కనికరించు అని ప్రార్థన చేస్తున్నాడు. దేవాలయమునకు వెళ్ళినటువంటి నీవు నేను చేయవలసిందే, దేవా నాలో ఉన్నటువంటి ప్రతి పాపమును మన్నించు, నాలో ఉన్నటువంటి ప్రతి
తప్పును క్షమించు, నీకు వ్యతిరేకంగా చేసినటువంటి సకల పాపముల నుండి నాకు విడుదలను దయచేయని పూర్వకమైనటువంటి ప్రార్థన దేవుని సన్నిధిలో, దేవాలయంలో, దేవుని మందిరంలో చేయాలి. కానీ ఒక్కొక్కసారి మనం చేసేటువంటి ప్రార్థన దేవునికి కాదు, కానీ ఇతరులు చూసే విధంగా ప్రార్థన చేస్తూ ఉంటాం. సమర్పించబడినటువంటి కానుక దేవునికి కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి వారందరూ చూడాలనే తలంపుతో, ఆలోచనతో చేస్తూ ఉంటామేమో. అందుకే పరిచయుడు చేస్తూ ఉన్నాడు. పరిచయుడు ప్రార్థన చేస్తూ, నేను దాన ధర్మములు చేస్తూ ఉన్నాను, ఉపవాసములు ఉంటూ ఉన్నాను, కానుకలు సమర్పిస్తూ ఉన్నాను, అదుగో అక్కడ ఉన్నటువంటి సుంకర వలె కాదు అంటున్నాడు. కనుక నువ్వు దేవాలయానికి వెళ్ళినప్పుడు నిన్ను నువ్వు చూసుకోవాలి, కానీ నిన్ను నువ్వు సమర్పించుకోవాలని, కానీ ఇతరుల వైపు చూడకూడదు, ఇతరుల గురించి మాట్లాడకూడదు. పరిచయుడు చేసేటువంటి ప్రార్థన ఏమిటంటే, నేను ఆ సుంకర వలె కాదు అంటున్నాడు. మనం కూడా ఒక్కొక్కసారి ఇదే విధంగా ప్రవర్తిస్తూ ఉంటాం. దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని దేవుని ఇవ్వకుండా, దేవుని సన్నిధిలో చేయవలసినటువంటి ప్రార్థన సరైనటువంటి రీతిలో చేయకుండా, ఇదిగో నీ యొక్క గొప్పతనాన్ని, నీ అహంకారాన్ని తెలియపరచుకోవటానికి సిద్ధపడితే అది ప్రభు ఏవగించుకుంటాడు. అందుకే ఈ వాక్యం మనం వింటూ ఉన్నప్పుడు, ఎవరు దేవాలయంలో ప్రార్థన చేశారంటే, ఎవరి ప్రార్థన దేవుడు విన్నాడు అంటే, సొంకరి ప్రార్థన దేవుడు విన్నాడు అని మనం చదువుతున్నాం. కనుక మనం దేవాలయంలో విధేయత కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలి, దేవునికి లోబడినటువంటి వ్యక్తులుగా ఉండాలి. అదేవిధంగా 4వదిగా గమనించినట్లయితే, దేవాలయానికి వెళుతున్నామంటే దేవుని యొక్క వాక్యమును ఆలకించటానికి, దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి దేవాలయానికి వెళ్ళాలి. ఈరోజు మనం గమనిస్తున్నాం, ఎక్కడెక్కడో ఉండే వాక్యము వింటున్నాం, ఎక్కడెక్కడో ప్రయాణం చేస్తూ ఏదేదో మాట్లాడుకుంటూ వాక్యము వింటున్నాం. ఆ వాక్యం అయితే వింటున్నామే, కానీ ఆ వాక్యం మన హృదయం చేరుతుందా? ఈరోజు ఉన్నటువంటి డిజిటల్ టీవీ ద్వారా కానీ, సెల్ ద్వారా కానీ, ఇంకా రకరకాలుగా దేవుని యొక్క వాక్యం వినపడుతూ ఉంది. అయితే అది విన్నా కూడా అది మన హృదయం చేరుతుందా లేదా అని చెప్పి ఆలోచన చేయాలి. కానీ భక్తివంతముగా నువ్వు దేవుని మందిరంలోనికి వెళ్ళి, దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు సమర్పించుకొని అక్కడ వాక్యము విన్నప్పుడు ఆ వాక్యం నీ దరి చేరగలదు. అందుకే యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం మనం గమనించినట్లయితే, మనము ప్రభు పర్వతమునకు వెళ్ళుదము, యాకోబు దేవుని దేవాలయమునకు వెళ్ళుదము అనగా అతడు తన మార్గమును బోధించను. ఎక్కడంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన తన మార్గమును బోధించను. ఆ పర్వతము లేదా ఆ దేవాలయమునకు వెళ్ళినప్పుడు దేవుడు తన వాక్యము ద్వారా నీ మార్గమును ఆయన ఎరుకపరచును, వాక్యమును బోధించును అని వాక్యం తెలియచేస్తుంది. అదేవిధంగా యెషయా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే, యాకోబు వంశస్థులారా రెండు మనము ప్రభు దయచేయు వెలుగులో నడిచెదము. ప్రభు యొక్క ఆ వెలుగులో నడిచెదము. ఎక్కడ దేవుడు ఉన్నాడో అక్కడ దేవుని యొక్క వెలుగు అనేది ఉంది, దేవుని యొక్క సన్నిధి ఉంది. కనుక మనం అక్కడికి వెళ్ళి ఆయన వెలుగులో నడిచెదము. మీకా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే, అతడు తన మార్గములను బోధించుచు మనం అతని త్రోవలలో నడిచెదము. ఎప్పుడైతే ఆయన మార్గములు మనకు ఎరుకపరుస్తూ ఉన్నాడో ఆ మార్గములో మనం నడవాలి. ఇంకా దేవాలయంలో వాక్యం ఏ విధంగా వినపడుతుందంటే, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 8వ వచనం మనం గమనించినట్లయితే, వారు ధర్మశాస్త్రమును చదివి అనువదించెను, ప్రజలు ధర్మశాస్త్రమును ఆలించి దుఃఖము పట్టలేక బోరున ఏడ్చిరి. అక్కడ వాక్యము చదువుతుండగా వారందరూ కూడా లేచి నిలబడి ఆ వాక్యమును వింటూ, ఆ వాక్యమును ధ్యానిస్తూ, ఆ వాక్యములో ఉన్నటువంటి మర్మాలను తెలుసుకుంటూ వారు దుఃఖము పట్టలేక బోరున ఏడిచ్చిరి. కనుక దేవాలయంలో ఏమి జరుగుతుందంటే, ఆ వాక్యము ద్వారా నిన్ను నీవు పరిశీలన చేసుకోగలుగుతున్నా, నీలో ఉన్నటువంటి తప్పులను గుర్తించగలుగుతున్నా. కనుక దేవాలయంలో సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనంలో, నా పలుకులను ఆలించువాడు సురక్షితముగా ఉండును, నా పలుకులను ఆలించువాడు సురక్షితగా ఉండెను. కనుక దేవాలయమునకు వెళ్ళినటువంటి మనం దేవుని యొక్క వాక్యమును ఆలకిస్తూ ఉన్నాం. వాక్యమును ఆలకించటానికి దేవాలయమునకు వెళుతూ ఉన్నాం. ఈరోజు మనం గమనించినట్లయితే, నీవు నేను అంటున్నాం దేవాలయమునకు వెళుతున్నామని పలుకుతూ ఉన్నాం. ఎంతోమంది దేవాలయానికి వస్తున్నారు. దేవాలయమునకు వెళుతూ ఉన్నప్పుడు నువ్వు ఏమి తీసుకువెళుతున్నావు అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. వ్యక్తిగతంగా నీవు నేను దేవాలయమునకు వెళుతూ ఉన్నప్పుడు ఏమి తీసుకువెళుతున్నామో గమనించినట్లయితే, కొన్ని డినామినేషన్స్ కనుక చూసినట్లయితే
వారు చదువు రాకపోయినా కూడా దేవాలయమునకు వాళ్ళ యొక్క మందిరంలోనికి వెళుతున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా బైబిల్ చేత పెట్టుకొని వెళుతూ ఉన్నారు. కథోలికులుగా ఉన్నటువంటి మనం, నీవు దేవాలయమునకు వెళుతూ ఉన్నప్పుడు ఏమి తీసుకువెళుతున్నావు? దేవుని యొక్క వాక్యం, బైబిల్ గ్రంథము తీసుకువెళుతున్నావా? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకు బైబిల్ గ్రంథం తీసుకువెళ్ళాలి? దేవుని యొక్క వాక్యం అంటుంది, ఆదిలో వాక్కు ఉండేను, ఆ వాక్కు దేవుడే ఉండేను అనే మాటను మనం వింటూ ఉన్నాం. వాక్కు రూపములో ఉన్నటువంటి ఈ యొక్క వాక్య రూపములో ఉన్న ఈ బైబిల్ గ్రంథాన్ని మనం మోసుకొని పోవాలి. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ బైబిల్ ఉండాలి. మరి ముఖ్యంగా నువ్వు దేవాలయమునకు వెళుతూ ఉన్నప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. దేవుని యొక్క వాక్యమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకొని వెళ్ళాలి. ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం, దేవుడు అక్కడ గురువు వాక్యము చదువుతున్నప్పుడు మనం బైబిల్ చేతిలో లేదు, కానీ సెల్ ఫోన్ తీసుకొని చూసుకుంటూ ఉన్నాం. ఆ సెల్ ఫోన్ ద్వారా మనం ఎలాంటి అనుభూతిని, ఆనందాన్ని అనుభవిస్తాము అనేది ఒక్కసారి గమనించాలి. దేవుని యొక్క వాక్యమును బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు కలిగేటువంటి అనుభూతి వేరు, సెల్లో చూసినప్పుడు కలిగేటువంటి అనుభూతి వేరు. ఆ సెల్లో ఎక్కడో నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, ఎక్కడో బయట ఉన్నప్పుడు, బైబిల్ చేత పట్టుకోవటానికి తగినటువంటి సమయం లేనప్పుడు అలాంటి పరిస్థితుల్లో దాన్ని ఉపయోగించుకోవచ్చు. కానీ దేవాలయమునకు వెళుతున్నటువంటి నీవు నేను బైబిల్ చేత పట్టుకొని వెళ్ళాలి. అందుకే దేవాలయము ఏమి జరుగుతుంది అంటే 5వదిగా చూస్తే హృదయాలను కుమ్మరించేటువంటి స్థలం. నీ హృదయాన్ని విప్పి దేవునితో మాట్లాడేటువంటి స్థలం. ఏ విధంగా నీ ఇంటిలో కూర్చొని భార్య భర్తలు ఇరువురు మంచిగా కబుర్లు చెప్పుకొని మాట్లాడుకుంటారో, అదేవిధంగా దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళి నీ ప్రియుడైనటువంటి ప్రభుతో మాట్లాడేటువంటి స్థలం. నీ హృదయాన్ని విప్పి నీ బాధను సమర్పించేటువంటి స్థలం. నీ కన్నుల నుండి కారే కన్నీటిని సమర్పించేటువంటి స్థలం. దేవుని యొక్క వాక్యం అంటుంది, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 14వ మనం చూసినట్లయితే, ఆ యొక్క అన్న ఏడుస్తూ ఉంది, కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రవక్త అయినటువంటి ఏలి అంటున్నాడు, అమ్మ నువ్వు ఎంతసేపు ఇట్లా మత్తుతో ఉంటావు, ఇంకా ఎంతసేపు మాట్లాడతావు, ఇంకా ఇకనైనా నీ మత్తు వదిలించుకో అంటుంది. ఆమె కన్నీటితో తన హృదయంలో ఉన్నటువంటి బాధను వెలుబుచ్చుతూ ఉంది. హృదయాలను కుమ్మరించేటువంటి స్థలం దేవాలయం. కనుక నీ హృదయాన్ని విప్పి హృదయంలో ఉన్నటువంటి వేదన, బాధ, సమస్య అంతా కూడా దేవునికి సమర్పిస్తూ ఉన్నప్పుడు నీ కన్ను నుండి కారుతున్నటువంటి కన్నీటిని చూసి మరొక విధంగా భావిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఆమె ఏడుస్తూ ఉంటే, కన్నీరు కారుస్తూ ఉంటే ప్రవక్త అయినటువంటి ఏలి కూడా అదే అంటున్నాడు, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తావు, ఇంతగా ఎందుకు విలపిస్తున్నావు అని చెప్పి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆమె అంటుంది, అయ్యా నేను తీరని కోరికతో వ్యధపడుతూ ఉన్నాను, బాధపడుతూ ఉన్నాను. నీవు అనుకున్న విధంగా నేను త్రాగి రాలేదు. ఇదిగో నా మనసులో ఉన్నటువంటి వేదన, నా మనసులో ఉన్నటువంటి బాధ, ఇదిగో నా ప్రభుకి నేను సమర్పించుకుంటూ ఉన్నాను అని చెప్పి ఆమె పలుకుతూ ఉంది. అదేవిధంగా మన వ్యధ, మన బాధని సమర్పించుకునేటువంటి స్థలం. ప్రభు ముందు మోకరెళ్ళి నీలో ఉన్నటువంటి సమస్యని ఎరుకపరిచేటువంటి స్థలం. అదే కీర్తన 27వ కీర్తన 4వ వచనం మనం గమనించినట్లయితే, నా జీవిత కాలమంతయు ప్రభు మందస్సమన వసింపవలననియు, నా జీవిత కాలమంతా కూడా ప్రభు సన్నిధిలో ఉండాలని, అతని దయను అనుభవమును తెచ్చుకోవాలని, దేవుడమన అతన్ని సలహా అడుగుకోవాలని నా కోరిక. దేవాలయంలోకి వచ్చినటువంటి నేను నా యొక్క విన్నపాన్ని, నా యొక్క వేదనని, నా యొక్క సమస్యని ప్రభుకు సమర్పించి నేను సలహా కోరుకోవాలని నా కోరిక అని చెప్పి భక్తుడు అంటున్నాడు. కనుక దేవాలయంలోకి వెళ్ళినటువంటి నీవు నేను మనస్సు విప్పి మాట్లాడేటువంటి స్థలం, మనస్సు విప్పి హృదయాన్ని తెలిసి కొమ్మరించేటువంటి స్థలం ఎవరికంటే ప్రభు దేవునికి. ఎక్కడంటే దేవాలయంలో. అది చూసేవారికి మరొక విధంగా ఉండవచ్చు, కానీ ఆలకించేటువంటి దేవుడికి అది ప్రీతికరంగా, సంతోషకరంగా ఉంటుంది. అదేవిధంగా ఇంకా దేవాలయంలోకి ఎందుకు వెళుతున్నామంటే 6వదిగా మనం చూసినట్లయితే, దేవునితో నిబంధన చేసుకోవటానికి, దేవునితో ఒక ఒప్పందం చేసుకోవటానికి. మరి దేవుడితో మనం ఒప్పందం చేసుకుంటామా? మానవునికి దేవునికి ఒప్పందం అనేది ఉన్నదా అని ఒక్కసారి ఆలోచన కనుక చేసినట్టయితే, ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనంలో ఆయన అంటున్నాడు, నీవు ఎంత చేతులెత్తి ప్రార్థన చేసినా నీ ప్రార్థన నేను ఆలకించను అంటున్నాడు. ఎందుకు దేవుడు ప్రార్థన ఆలకించటం లేదంటున్నాడు? భక్తుడు చేసేటువంటి ప్రార్థన దేవుడు వినను అంటున్నాడు. ఎందుకని? అదే 59వ కీర్తన
1వ వచనం మనం గమనించినట్లయితే 1-2 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. నీవు చేసేటువంటి ప్రార్థన నేను వినటం లేదు, ఎందుకంటే నీ ప్రార్థన నా సన్నిధి చేరటం లేదు, ఎందుకంటే నీకును నాకు పాపం అడ్డుగా ఉన్నది అని ప్రభుదేవుడు అంటున్నాడు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థన నా సన్నిధి చేరటం లేదు, నీకు నాకు పాపం అడ్డుగా ఉన్నది అంటున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ వాక్యం అంటుంది, ఇదిగో నీవు నేను మన వివాదములను పరిష్కరించుకుందాము అని ప్రభుదేవుడు అంటున్నాడు. భక్తుడికి దేవుడికి ఉన్నటువంటి వివాదం ఏమిటంటే పాపమే. అందుకే ఆయన అంటున్నాడు మన వివాదములను పరిష్కరించుకుందాము. కనుక ఆ వివాదములను పరిష్కరించుకునే స్థలమే దేవాలయం. ఆ దేవాలయంలో దేవునితో ఒప్పందం చేసుకునేటువంటి స్థలం, దేవునితో నిబంధన చేసుకునేటువంటి స్థలం. అదే అక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అన్న చేస్తుంది, ఒక నిబంధన చేస్తుంది. అన్న దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో సైన్యములకు అధిపతిమైనటువంటి ప్రభువా ఈ దాసురాలి బాధను పరికింపుము, ఈ దీనురాలను జ్ఞప్తి ఎందుంచుకోనము. ఆమె చేస్తున్నటువంటి నిబంధన ఏమిటంటే నన్ను గుర్తుంచుకో అంటూ, నీవు గనక నాకు ఒక మగబిడ్డను గనక ఇచ్చినట్లయితే ఆ శిశువును ఆ మరణానంతరము నీకే సమర్పించుకుంటాను. నువ్వు గనక నాకు ఒక బిడ్డని ఇస్తే ఆ బిడ్డ నీకే సమర్పిస్తానని చెప్పి దేవునితో ఒక నిబంధన చేసుకుంటుంది. అదేవిధంగా మనం కూడా దేవాలయంలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో ఎన్నెన్నో నిబంధనలు చేసుకుంటాం, ఎన్నెన్నో మొక్కుబళ్ళు చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ అన్న అంటుంది, నువ్వు గనక ఒక కుమారుని గనక ఇస్తే ఆ కుమారుని తిరిగి నీకే సమర్పిస్తానని ఒక నిబంధన చేసుకుంటుంది. ఇదే దేవాలయంలో అన్న దేవునితో చేసుకునేటువంటి నిబంధన. అదేవిధంగా మనం కూడా ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు ప్రభుతో ఒక ఒప్పందం చేసుకుంటున్నాను. ప్రభువా నా జీవితాన్ని నేను మార్చుకుంటాను, ఇక నుంచి నేను ఈ విధంగా ఉండను, ఇక నుంచి నేను ఈ విధంగా ప్రవర్తించను, ఇక నుండి నేను దేవుని యొక్క వాక్యమును వింటాను, చదువుతాను, నిత్యము దేవుని సన్నిధిలో ఉంటాను అనే రకరకాలైనటువంటి మనస్తత్వాలతో కూడినటువంటి మనం ఆ దేవునితో ఒప్పందం చేసుకుంటూ ఉన్నాం. ఆ ఒప్పందము చేసుకునేదే దేవాలయం, దేవుని యొక్క మందిరం. కనుక దేవుని సన్నిధిలో నువ్వు ఏమని ఒప్పందం చేసుకుంటున్నావో ఆ ఒప్పందానికి లోబడి జీవిస్తున్నావో లేదో అనేది ఒక్కసారి గమనించగలగాలి. అదేవిధంగా ఎందుకు దేవాలయానికి వెళతామంటే 7వదిగా చూసినట్లయితే నీ పట్ల దేవుడు చేసినటువంటి కార్యములు కాను దేవునికి కృతజ్ఞతలు సమర్పించటానికి. దేవునికి కృతజ్ఞతలు ఎప్పుడంటే దేవుడు చేసినటువంటి కార్యమును బట్టి. నువ్వు ఎంతగానో ప్రార్థన చేశావు దేవుని సన్నిధిలో, నీ ప్రార్థన దేవుడు విని నీ కార్యమును జరిపించినప్పుడు ఆ దేవునికి కృతజ్ఞతలు సమర్పించుకోవటానికి దేవాలయానికి వెళుతూ ఉన్నాం. ఆ విధంగా ఈరోజు గమనించినట్లయితే కొంతమంది దేవాలయానికి వచ్చి క్యాండిల్స్ వెలిగిస్తూ ఉంటారు, కొంతమంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు, కొంతమంది దేవ పూజ వాళ్ళని సమర్పిస్తూ ఉంటారు. అదే మనం దేవునికి ఇచ్చేటువంటి ఒక కానుక, కృతజ్ఞత. దేవుడు చేసినటువంటి కార్యములను గుర్తించే దేవునికి కృతజ్ఞతలు సమర్పించటానికి దేవాలయానికి వెళుతూ ఉన్నాం. 26వ కీర్తన 7వ వచనం మనం గమనించినట్లయితే నీకు కృతజ్ఞతలు తెలియచేయుచు కీర్తనలో పాడిదను, నీ అద్భుత కార్యములు ఎల్లరికి వెల్లడి చేయుదును. నువ్వు చేసినటువంటి కార్యము, అద్భుత కార్యము, నా జీవితంలో చేసినటువంటి కార్యము 10గురికి నేను ఎరుకపరిచేదాను. అదేవిధంగా దేవాలయంలో ఎంతోమంది సాక్ష్యం పలుకుతూ ఉంటారు. దేవుడు నీకు చేసినటువంటి కార్యమును గురించి 10గురికి తెలియచేయట. ఆనాడు సమరయ స్త్రీ ఏ విధంగా దేవుని నుండి రక్షణ పొందిందో, జీవ జలం పొందిందో, అదే ఆ సమయమున ఎవరైతే తనని వ్యతిరేకించారో, ఎవరి మధ్యలోనికి వెళ్ళటానికి ఇష్టపడలేదో వారి మధ్యలోనికి వెళ్ళి ఒక ప్రవక్త వచ్చాడు, నేను చేసినటువంటి కార్యములు అన్నిటి గురించి చెప్తూ ఉన్నాడు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రభు చెంతకి నడిపించినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా 116వ కీర్తన 17వ వచనంలో నేను నీకు కృతజ్ఞత బలిని అర్పించటానికి, నీకు వందనములు చెల్లించటానికి నేను దేవాలయములకు వస్తూ ఉన్నాను. నీకు కృతజ్ఞతలు అర్పించటానికి, నీవు నా ఎడల చేసినటువంటి ప్రతి కార్యమును కానీ కృతజ్ఞతలు సమర్పించటానికి, నీకు వందనములు చెల్లించటానికి నేను దేవాలయములకు వస్తూ ఉన్నాను. అదేవిధంగా 116వ కీర్తన 18వ వచనంలో ఎందుకు దేవాలయములకు వెళుతున్నామంటే ప్రజలందరూ ప్రోగైనటువంటి సమాజమున నేను మొక్కులు చెల్లించటానికి, ప్రభువును స్తుతించటానికి నేను మందిరములకు వెళుతున్నాను. ఎందుకే వెళుతున్నానంటే ప్రజలందరూ ప్రోగైనటువంటి సమాజమున, ప్రజలందరూ ప్రోగై దేవుని స్తుతిస్తున్నటువంటి సమయంలో నేను దేవునికి మొక్కులు చెల్లించటానికి దేవుని యొక్క మందిరములకు వెళుతూ ఉన్నాను. అదేవిధంగా 118వ కీర్తన 19వ వచనంలో నేను దేవాలయం లోపలికి వెళ్ళి ప్రభువునికి వందనములు అర్పించేదను. కనుక ఈ విధంగా మనం చూసినట్లయితే 100వ కీర్తన 2వ వచనంలో సంతోషముతో
ఆనంద నాదములతో, ఆనంద గీతములతో అతని ఎదుటికి రమ్ము. కనుక మనం సంతోషముతో దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళాలి అని చెప్పి వాక్యం తెలియజేస్తుంది. ఇంకా ఎందుకు దేవాలయానికి వెళుతున్నామంటే 8వ చూసినట్లయితే దేవాలయంలో దేవునికి కానుకలు సమర్పించడానికి దేవుని యొక్క మందిరంలోనికి వెళుతున్నాం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 6వ వచనంలో బలులు, కానుకలు, మొక్కుబడులు, అర్పణలు సమర్పించుకోవటానికి మేము మీ యొక్క మందిరానికి వస్తూ ఉన్నాము. అదే ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 11వ వచనంలో ప్రభు ఒక తావును ఆరాధన స్థలముగా ఎన్నుకొనెను. కానుకలు, బలులు, దశమ భాగములు, మొక్కుబడులు అక్కడికే తీసుకొని రావలేను. కనుక ఎందుకు వెళుతున్నామంటే ఇలాంటి కానుకలన్నిటిని కూడా సమర్పించటానికి దేవాలయానికి వెళుతూ ఉన్నాం. అదేవిధంగా మొదటి రాజుల గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్లయితే దావీదు దేవాలయం నిర్మించటానికి కాను వెండి, బంగారం, కంచు, ఇనుము ఇవన్నీ కూడా తన సొంత ఆస్తి నుండి ప్రోగు చేసి పెట్టాను అని చెప్పి వాక్యం మనం వింటూ ఉన్నాం. కనుక దేవాలయానికి వెళుతున్నటువంటి మనం దేవాలయంలో కానుకలను సమర్పించడానికి వెళుతున్నాం. మరి ఆఖరిగా చూసినట్లయితే ఈ దేవాలయంలో ఎవరు ఉంటారు, ఏమేమి ఉంటాయి అని గమనించినట్లయితే దేవాలయంలోకి వెళ్ళినప్పుడు దేవుని యొక్క శక్తిని నువ్వు కనులార చూడగలుగుతున్నావని 63వ కీర్తన 2వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. 16వ కీర్తన 1వ వచనంలో నేను దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క మహా ఆనందమును పొందుదను, దేవుని నుండి నేను మహా ఆనందమును పొందుదునని దేవుని యొక్క వాక్యం అంటుంది. అదే లోకాసువార్తలో చూసినట్లయితే 84 సంవత్సరాల నుండి విధవరాలైనటువంటి అన్నమ్మ దేవుని సన్నిధిలో దేవాలయంలో ఉంటుందని చెప్పి వాక్యంలో చదువుతున్నాం. ఆఖరిగా యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనంలో నేను ఉన్న చోటనే నా సేవకుడు ఉండును అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. కనుక దేవాలయంలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, విన్నపములు సమర్పించాలి, కానుకలు సమర్పించాలి, కృతజ్ఞతలు సమర్పించాలి. దేవాలయంలో దేవుని సన్నిధిలోకి వెళ్ళి నిబంధన చేసుకోవాలి, దేవాలయంలో ప్రార్థన చేసుకోవాలి, మొక్కుబడులు చెల్లించుకోవాలి. అందుకే నేను ఎక్కడికి వెళుతున్నామంటే దేవుని యొక్క ఆలయం అని పిలువబడుతున్నటువంటి దేవుని యొక్క మందిరంలోనికి, దేవుడు ఉన్నటువంటి స్థలంలోనికి వెళుతూ ఉన్నాం. ఆ విధంగా వెళుతున్నప్పుడు భక్తి శ్రద్ధలతో వెళ్ళాలి, ఆ విధంగా వెళుతున్నప్పుడు పవిత్రతో వెళ్ళాలి, ఆ విధంగా వెళుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని చేతబట్టి వెళ్ళాలి. కనుక ఆ విధంగా వెళ్ళటానికి కావలసినటువంటి దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క కృపని మనందరికీ దయచేయమని, అదేవిధంగా దివ్యవాణి టీవీ ద్వారా ఈ యొక్క దివ్య వాక్కుని ఆలకిస్తున్నటువంటి మనందరినీ కూడా ప్రభు దేవుడు దీవించి ఆశీర్వదించాలని, మనం వెళుతున్నటువంటి ప్రతి దేవుని యొక్క మందిరంలో పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలని, దేవాలయానికి వెళ్ళినటువంటి నీవు నేను తిరిగి సంతోషంతో ఆనందంతో కేరంతలతో తిరిగి వచ్చేటువంటి బిడ్డలుగా ఉండాలని, అలాంటి కృపను దయచేయమని అమ్మ తల్లి మరియమాత ప్రార్థనా సహాయాన్ని కోరుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని ప్రభు దేవునికి సమర్పించుకుందాం. ఈ యొక్క వాక్యాన్ని ఆలకించినటువంటి మనందరినీ కూడా ఆ దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.